సో అది మీ క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అది మనం ఉదాహరణ కింద చెప్పుకున్నాము. ఉదాహరణ చెప్పింది అది ఇక్కడ మనకు వర్తిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎట్లంటే, ఇక్కడ కర్మ చేస్తున్నటువంటిది పర్ఫెక్ట్గా మీరు చూసారని అనుకోండి. కర్మను చేస్తూ ఉండేది శరీరం కర్మ చేస్తూ ఉంది. శరీరము కర్మేంద్రియాలు కర్మ చేస్తున్నాయి. మనస్సు వెనకాలుండి మనస్సు ప్రోత్సహిస్తూ ఉంది, మనస్సు సపోర్ట్ చేస్తూ దీన్ని చేస్తూ ఉంది. వెనకాల చైతన్యం ఉంది చూడండి. చైతన్యము నిన్ను కర్మ చెయ్యమని చెప్పదు, కర్మ చెయ్యొద్దు అని చెప్పదు. అంటే చైతన్యం ఎట్లా ఉంది? చైతన్యం ఊరికే ఉంది. ఇప్పుడు లైట్ ఉంది ఇక్కడ. ఈ లైటు మనల్ని ఏం చేయమంటుంది? నువ్వు ఇక్కడ ఉపన్యాసం చెప్పు అని ఏమైనా లైట్ చెప్పిందా? చెప్పలేదు. కానీ లైట్ వెలుగుతుంది. లైటు వెలుగునందు మనం ఇక్కడ ఉపన్యాసం చెప్పుకుంటున్నాం. అట్లాగే చైతన్యం ఉంటుంది. చైతన్యం ఉంటే చైతన్యమునందు ఈ మనస్సు అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఇది ప్రేరేపణ చేపించి శరీరము ఇంద్రియముల ద్వారా కర్మ జరుగుతుంది. సరే, ఇప్పుడు డైరెక్ట్ అక్కడ జరుగుతున్నది ఏంటంటే, కర్మ జరిగే దాంట్లో శరీరము డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్కడ శరీరమును ఇన్వాల్వ్ చేసి దాన్ని అనుభవిస్తూ ఉండేది ఎవరంటే మనస్సు. ఏమంటే మనస్సు అనేటువంటిది శరీరాన్ని ఇన్వాల్వ్ చేపించి కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను అక్కడ పూర్తిగా ఇన్వాల్వ్ చేసి మనస్సు యజమానిగా ఉంటూ ఇది అనుభవిస్తూ ఉంది. అయితే వాళ్ళను ప్రేరేపణ చేసింది కూడా మనస్సే. వాళ్ళను ప్రేరేపణ మనస్సు చేయకపోతే ఆ శరీరము కానీ ఆ కర్మేంద్రియాలు కానీ ఆ జ్ఞానేంద్రియాలు కానీ ఏమీ చేయవు. కాబట్టి ఇప్పుడు కర్త ఎవరు అంటే మనస్సు ఈ కర్మేంద్రియాలతో కూడి కర్త అవుతుంది. పని చేయాలనంటే నువ్వు ఏ పనన్నా చేయండి, ఆ పని చేయాలంటే మనస్సు కర్మేంద్రియాలతో కలిసి పనిచేస్తుంది. అది కర్త అవుతుంది. మరి అనుభవించేది ఎవరు? అదే మనస్సే జ్ఞానేంద్రియాలతో కూడి అటు నుంచి వచ్చే ఫలాన్ని అనుభవిస్తుంది. ఏమంటే ఇక్కడ బాగా అర్థమవుతుందా మీకు? చూసుకోండి బాగా. నువ్వు సపోజ్ ఇప్పుడు మీరు ఒక వస్త్రాలను కొనుక్కునేదానికి వెళ్ళారని అనుకోండి. వస్త్రాలు తీసుకోవాలనుకున్నది ఎవరు? మనస్సు అనుకున్నది. ఈ మనస్సు అనుకుంటే మనస్సు ఏం చేసింది? మనస్సు వెళ్ళి వస్త్రాలు కొనుక్కోలేదుగా. అందుకని ఏం చేసింది? శరీరాన్ని కర్మేంద్రియాలను ప్రేరేపించింది. ఈ కర్మేంద్రియాలతో కూడిన శరీరాన్ని ప్రేరేపించి ఇది ఒక బట్టల దుకాణం దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏది కావాలని అనుకుంటుందో, అంటే ఇది ఏది అనుభవించాలని అనుకుంటున్నదో అది జ్ఞానేంద్రియములతో పరిశీలన చేసి ఇది సెలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వస్త్రాన్ని అలంకారం చేసుకుంటుంది. ఇప్పుడు వస్త్రాన్ని అలంకారం చేసుకుని దీన్ని అనుభవిస్తున్నది చూడండి. కర్మేంద్రియాలు ఏమైనా అనుభవిస్తున్నాయా? కర్మేంద్రియాలు ఏమి అనుభవించుట లేదు. దీనిని అనుభవిస్తున్నటువంటిది ఆ మనస్సే జ్ఞానేంద్రియములతో కలిసి ఆ మనస్సే ఇప్పుడు బుద్ధిగా అయ్యి బాగుంది, నేను బాగా ఉన్నాను అని చెప్పి ఆ కర్మేంద్రియాలతో చూసి ఈ మనస్సు అనేది బుద్ధిగా మరి మురిసిపోతుంది. అంటే ఏంటి? కర్మేంద్రియాలతో మనస్సు కూడి కర్మ చేస్తే జ్ఞానేంద్రియాలతో కూడిన మనస్సు దాన్ని అనుభవిస్తుంది. అంటే కర్త ఎవరు భోక్త ఎవరు అనేటువంటి క్లారిటీ కోసం మీకు చెప్పాను ఇక్కడ నేను. కర్త భోక్త ఎవరు అర్థమైందిగా ఇప్పుడు. సో కర్త కర్మేంద్రియాలతో కూడిన మనస్,
కర్మేంద్రియములతో కూడిన మనస్సు కర్త, జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సే బుద్ధిగా అయ్యి ఇప్పుడు అదే భోక్త. ఎంతవరకు ఈ కర్త ఉన్నాడో ఆ కర్తలో ఎంతవరకు ఈ భావాలు ఉంటాయో అంతవరకు భోక్త ఉంటాడు. బాగా చూసుకోండి, ఇక్కడ కర్త కర్మ చేస్తున్నాడు. కర్మ చేస్తున్నాడు అని అంటే ఈ కర్మ చేసేవాడు ఎప్పుడు కూడా కానీ ఫలాన్ని ఆశ్రయించే కర్మ చేస్తాడు, కానీ ఫలాన్ని ఆశ్రయించకుండా కర్మ చేయడు. ఎవడైనా సరే తీసుకోండి. అంటే శరీరము కర్మేంద్రియాలతో మనస్సు కూడి ఒక కర్మ చేస్తూ ఉందని అంటే ఫలమును కోరకుండా కర్మ చేయడం ఎక్కడైనా జరుగుతుందా అంటే జరగదు. అంటే ఈ ఈ ఫలము పైన ఆసక్తి చేతనే ఇక్కడ కర్మ జరుగుతూ ఉంది. అయితే వీడేం కోరుకుంటున్నాడు? వీడికి మోక్షము కావాలి. లోకంలో ఉండే వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి ఈ విచారణ అంతా, లోకంలో ఉండే వాళ్ళకి ఈ విచారణతో కూడా పని లేదు. లోకములో ఉన్నటువంటి వాళ్ళంతా ఏంటంటే వెంటనే కర్మ చేయడం, ఆ కర్మ నుంచి వీడు ఏదో ఒకటి అనుభవించడం, ఇదే ఉంటుంది లోకంలో వ్యవహారం. కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ధర్మ, అర్థ, కామ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు వీడు వచ్చాడు. అంటే వాటన్నింటిలో ఉండేటువంటి సారమంతా కూడా మోక్ష పురుషార్థములో ఇక్కడ దృఢముగా ఉంది అనేటువంటి దృఢ నిర్ణయానికి వచ్చినటువంటి వాడు ఇప్పుడు నాకు మోక్షం కావాలి. మరి మోక్షం కావాలంటే ఎట్లాగా అంటే ఇప్పుడు చూడండి, ఆత్మస్వరూపమునందు కర్త కానీ ఈ భోక్త కానీ రెండు లేవు. చైతన్యం ఉందిగా, చైతన్యం కదా మోక్షస్వరూపము. మనస్సు మోక్షస్వరూపం కాదు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మోక్షస్వరూపం కాదు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ సిద్ధాంతాలను పట్టుకొని ఉండేటువంటి వాళ్ళు ఏం చేశారంటే శరీరము ఒకటి పట్టుకున్నాడు. చార్వాకల సిద్ధాంతం అనేవాడు ఏమన్నాడంటే శరీరమే ఆత్మ, ఇంకా మోక్షం అనేటువంటిది ఏమీ లేదు, చనిపోయిన తర్వాత ఇంక వేరే ఏమీ లేవు, కాబట్టి శరీరమే ఉండేంతవరకు అనుభవించాలి, కాబట్టి ఈ శరీరమే ఉన్నటువంటిది సత్యం, ఇంకా మోక్షం వేరే ఏమీ లేదు, శరీరంతో అనుభవించడమే మోక్షం అన్నాడు. అది తప్పని మళ్ళీ వేరే వాడు ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని నిర్ణయం చేశాడు. వాడు ఇంకోటి వచ్చాడు, వాడేం చేశాడంటే ఇంద్రియాలే ఆత్మ అని అన్నాడు. ఇంద్రియాలు ఆత్మ అన్నాడు అంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయిగా, ఈ జ్ఞానేంద్రియాలే ఆత్మ అని అన్నాడు. ఏంద్రే ఇది, నువ్వు జ్ఞానేంద్రియాలు ఎట్లా అర్థమవుతాయి? జ్ఞానేంద్రియాలు అనేటువంటివి అనుభవించేదానికి అవి ఉపయోగపడుతున్నాయి, తెలుసుకుంటున్నాయి, కరెక్టే కాదని లేదు. జ్ఞానేంద్రియాలు కూడా వెనకాల ఉండి మనస్సు ప్రేరణతో చేస్తున్నది, కానీ నిజంగా జ్ఞానేంద్రియాలు ఎట్లా అర్థమవుతుంది అని అక్కడ అనేటప్పటికీ వాడు సైలెంట్ అయిపోయాడు. వాడి నుంచి ఇంకా పైకి అధిగమించాడు. అప్పుడు మనసు దగ్గరికి వచ్చాడు. మనసు దగ్గరికి వచ్చేదానికి ముందు ప్రాణం ఒకటి ఉంది. కొంతమంది ఏమన్నారంటే ప్రాణమే ఆత్మ అని అన్నారు. ప్రాణమే ఆత్మ అన్నారు. అరే ప్రాణం అనేటువంటిది ఆత్మ ఎట్లవుతుందిరా? ఆ ప్రాణం అనేటువంటిది జడము కదా. ఆ ప్రాణం యొక్క ధర్మాలు ఏంటి, ఆత్మ ధర్మాలు ఏంటి, అది ఇక్కడ సరిపోవడం లేదు. ప్రాణం అనేటువంటిది ఆత్మ కాదు అంటే వాడు సైలెంట్ అయిపోయాడు. మరి ఇంకొకటి వచ్చాడు, మనస్సాత్మ అన్నాడు. మనస్సాత్మ అని అంటే అరే మనస్సు ఎట్లా ఆత్మ అవుతుందిరా? మనస్సు అనేటువంటిది ఒకప్పుడు సంకల్పం చేస్తుంది, ఇంకొకప్పుడు సంకల్పం చేయట్లేదు. సంకల్పం చేసి నా మనస్సు బాగలేదని అంటున్నాడు, నా మనస్సు బాగుందని అంటున్నాడు. అంటే నా మనస్సుని అంటున్నాడుగా, అంటే మనస్సును పొందినవాడు వేరేవాడు ఉన్నాడుగా, కాబట్టి వాడెవడో ఉన్నాడు, కాబట్టి వాడిని గురించి తెలుసుకోవాలి, కానీ ఈ మనస్సు నేను తెలుసుకోవడము అది వాడు అన్నాడు. సో మనస్సు వాడు కూడా గమనైపోయాడు. నా ప్రాణం బాగలేదు నువ్వు కూడా వాడంటున్నాడు, కాబట్టి ప్రాణం కూడా ఆత్మ కాదు అని తెలిసిపోయింది. సో ప్రాణం ఆత్మ కాదని అయిపోయింది, మనస్సు కూడా ఆత్మ కాదు అయిపోయింది. బుద్ధి ఆత్మవాదులని కొంతమంది ఉన్నారు. అంటే బుద్ధియే ఆత్మ అని చెప్పేటువంటి వాళ్ళు. అంటే ఇవన్నిటిని నేనేం చేస్తున్నానంటే చాలా సింపుల్గా ఒక మాటలో చెప్పుకుంటూ వచ్చేస్తున్నా. దీనిపైన విచారణ చేసుకుంటూ వస్తేనే మనస్సులో ఆ పరిపక్వత వచ్చినప్పుడే మనం ఆ పై స్థాయికి పోగలుగుతాం. ఇప్పుడు ఆ స్థాయికి పోవట్లేదు. అంటే మనం ఊరికే సింపుల్గా చెప్పుకుంటే అట్లా ముందుకు మెట్టు ఎక్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ.
సరే బుద్ధ్యాత్మవాదులు వస్తాడు, బుద్ధియే ఆత్మ అంటాడు ఒకడు, అంటే విజ్ఞానమే ఆత్మ అనేటువంటి వాడు వస్తాడు. విజ్ఞానం ఆత్మ ఎట్లవుతుందిరా? విజ్ఞానం అనేటువంటిది చైతన్యాశ్రయమై ఉన్నప్పుడే దానికి అక్కడ విజ్ఞాన శక్తి వచ్చింది. కాబట్టి విజ్ఞానం ఎట్లవుతుంది ఆత్మ అని అంటే, సరే వాడు సైలెంట్ అయిపోయాడు, వాడి దాంట్లో లోపం కనిపిస్తుందిగా, సరే వాడు ఇంకా అక్కడి నుంచి పైకి పోయాడు. ఇంకొకటి ఏమన్నాడు, హిరణ్య గర్భతత్వమే ఆత్మ అని అన్నాడు, అంటే వ్యాకృతమైనటువంటిది ఆత్మ అన్నాడు. అరే వ్యాకృతమైనటువంటిది ఇట్లా అయిందంటే ఈ వ్యాకృతం ఇట్లా చేసింది ఎవడో కూడా ఉండాలిగా, వాడెవడో ఉండాలి, కానీ వాడు లేకుండా ఇది రాలేదు కదా అని అంటే వాడు సైలెంట్ అయిపోయాడు. అంటే ఈ మనస్సు అంత పరిపక్వ స్థాయికి పోతూ ఉంది, ఒకటే. సరే దాని తర్వాత పోయాడు, దీనికంటే కూడా పైన ఉండేటువంటిది ఏదో ఒకటి ఉంది, అది ఆత్మ, అది ఆత్మ అంటే ఇంకా దాని తర్వాత కూడా మహత్తత్వమని, ఇంకా ఈ అహం అనేటువంటిది మహత్తత్వం అనేది ఇవి రెండు వస్తాయి. సరే వాటిని దాటుకొని పోయిన తర్వాత అక్కడ ఆత్మస్వరూపం అనేటువంటిది నిలబడుతుంది. దానికి వేరే వాడెవడు లేడు, ఇంకా అక్కడికి వచ్చి నిలబడాలి. అక్కడికి వచ్చి నిలబడితే అది నిజమైనటువంటి స్థితి. సరే వీడు నిర్ణయానికి రావాలి, శూన్యమును కూడా దాటుకొని పోవాలి. అంటే ఈ మహత్తత్వమును గురించి చెప్పిన తర్వాత దానిపైన ఉండేటువంటిది శూన్యం, ఏమీ లేదు అనేటువంటిది ఒకటి వస్తుంది. ఏమీ లేదు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడుగా, కాబట్టి ఎవడో ఒకడు ఉన్నాడు, అది ఏంటి అది అనే దాన్ని తెలుసుకున్నట్టే తత్వం. అందుకోసం తత్వాన్ని పట్టుకోవాలి. తత్వానికి వస్తేనే నీకు ఒరిజినాలిటీ తెలుస్తుంది, కానీ మిగతా ఏం తెలియదు. కాబట్టి ఏంటి, ఈ కర్త భోక్త ఆత్మస్వరూపమునందు లేదు. కర్తాభోక్త కానటువంటిది ఆత్మస్వరూపం అవుతుంది. కర్తాభోక్త అనేటువంటి వాడు ఎంతవరకు ఉన్నాడో అంతవరకు వాడు ఏం చేయాలి, వాడు పుడుతూ ఉండాలి, చస్తూ ఉండాలి, పుడుతూ ఉండాలి, చస్తూ ఉండాలి, ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. ఈ కర్తాభోక్త అనేటువంటి వాడు ఎంతవరకు ఉంటాడో, ఇప్పుడు చూడండి, భోక్త అంటే నా దగ్గర ఉండేదాన్ని అనుభవిస్తున్నాను, నేను అనుభవించే దాని కొరకు ఇప్పుడు మళ్ళీ నేను కర్మ చేస్తున్నా, అంటే నేను కర్త అవుతున్నా. కర్త కావడం, ఫలాన్ని సంపాదించడం, భోక్త కావడం. ఈ భోక్త కావడం, ఫలాన్ని అనుభవిస్తుండడం, మళ్ళా ఫలాన్ని అనుభవించడానికి మళ్ళా కర్మ చేయడం, మళ్ళా కర్త కావడం. అంటే కర్త భోక్త, కర్త భోక్త, భోక్త కర్త, ఇట్లాగే తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలా, ఈ కర్త భోక్త అనేటువంటివి రెండింటి నుంచి బయటపడిపోవాలి. కర్త భోక్త నుంచి ఎవడైతే బయటపడతాడో వాడు ఆత్మస్వరూప స్థితిలో చేరుతాడు. ఇప్పుడు కర్త భోక్త నుంచి నేను బయటపడేది ఎట్లా, ఇది ఇక్కడ టాపిక్. నేను కర్తను భోక్తను నేను అనుభవించాలి, నేను చేస్తేనే నేను పొందుతాను. మరి నేను కర్మ చేస్తే నేను కర్త అవుతున్నాను, నేను మరి అనుభవించాలి కదా, నేను అనుభవించాలంటే నా దగ్గర ఉండాలి కదా, కాబట్టి నేను భోక్తను అవుతున్నాను. అయితే ఈ భోక్త అయినంత వరకు వాడు కర్త ఉండనే ఉంటాడు. వీడు భోక్త అయినాడుగా, భోక్త అంటే నేను అనుభవించాలని అనుకుంటున్నాడు కదా, నేను అనుభవించాలని అనుకుంటున్నంత వరకు వీడు కర్త ఉండనే ఉంటాడు. వీడు కర్త ఎంతవరకు ఉంటాడో ఆ ఫలం వస్తూనే ఉంటుంది, ఆ ఫలం వస్తూ ఉన్నంతకాలం వీడు అనుభవిస్తూ ఉంటాడు. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి. ఈ కర్త, ఈ భోక్త, ఈ కర్త భోక్తలు అనేటువంటి ఈ రెండింటి నుంచి ఎవడైతే బయటపడుతాడో వాడు మాత్రమే మోక్షస్థితిని పొందుతాడు. ఇది నిజమైన మోక్షస్థితి. ఏమండి, దాన్ని ఎట్లా పొందాలి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ అందుకే చెప్తున్నాడు. ఇప్పుడు వీడు చేస్తూ ఉండేటువంటి కర్మలు ఇప్పుడు 6వ శ్లోకంలోకి వస్తాయి. 6వ శ్లోకంలో ఇది ఉంది. జ్ఞాని ఈ కర్తాభోక్త నుంచి బయటపడిపోయాడు. కర్తాభోక్త నుంచి ఎవడైతే బయటపడిపోయాడో అతను జ్ఞాని. కర్తాభోక్తల నుంచి బయటపడకుండా కొట్టుమిట్టాడుతూ ఈ కర్తాభోక్తల నుంచి నేను బయటపడిపోవాలి అని ఎదురు చూస్తూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాడు సాధకుడు. సో ఇప్పుడు మనం ఏంటంటే మనం అందరూ సాధకులు. ఇక్కడ నిజంగా చూస్తే కర్తాభోక్త కాదు మనం, కానీ
కర్తాభోక్తలమని మనం ఇక్కడ ఏం చేసినామంటే దీంట్లో కొట్టుమిట్టాడుతున్నాం. దీంట్లో నుంచి బయటపడుట ఎట్లు అనేది సాధకుడు చేస్తాడు, జ్ఞాని దాని నుంచి బయటపడిపి ఉంటాడు. అది తేడా, డిఫరెన్స్. సరే, ఈ 6వ శ్లోకంలో ఈ కర్తాభోక్త నుంచి బయటపడుట అనే దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. దాన్ని మనం రేపు మళ్ళీ కంటిన్యూ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటే అర్థమవుతుందా? క్లారిటీగానే ఉందా? సరే, ఓకే. శేఖర్ రెడ్డి గారు, క్లారిటీ ఉందా? డిఫికల్ట్గా ఉందా? సరే, మళ్ళీ వినండి. విని మళ్ళీ నన్ను ఏమన్నా ఉంటే, డౌట్ ఉంటే మరీ క్లాస్లోనే అడగండి, మళ్ళీ మనం చర్చించుకుందాం. తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये, हर हर महादेव शंभो शंकर. जय सीताराम. हरि ओम तत्सत. ओम ओम हरि ओम हरि ओम हरि ओम.